హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. దురంధర్ అనే మూవీ మీరంతా చూసారా? నేను చూసాను దురంధర్ మూవీ. అసలు దురంధర్ మూవీ చూస్తున్నంత సేపు అసలు ఇండియన్స్ గా మన రక్తం మరిగిపోయింది. మన ఇండియన్ అంటే ఎలా ఉండాలి, మన స్పై ఏజెంట్లు అంటే ఎలా ఉండాలి, రా ఏజెంట్స్ అంటే ఎలా ఉండాలి, అసలు ఏమన్నా పాకిస్తాన్ లో దూరి అసలు ఎన్నో సంవత్సరాలు అడుక్కునే వాళ్ళగా భిక్షకల్లాగా నటించి అక్కడ జరుగుతున్నటువంటి అణు క్షేత్రాల దగ్గర, అణు పరిశోధన కేంద్రాల దగ్గర జుట్టుని సేకరించి దానితో ఇండియాకు పంపించి అందుట్లో ఎక్కువ శాతం దానికి సంబంధించినటువంటి మూలకాలు దొరకటం అని, దాని తర్వాత అసలు ఎరగబడి దాన్ని మామూలు కాదు. అసలు దురంధర్ అంటే ఇది రేంజ్ మూవీ అంటూ భలే చెప్పుకుంటూ వచ్చారు. దురంధర్ అంటే మోడీ, దురంధర్ అంటే తోపు, దురంధర్ అంటే అది, దురంధర్ అంటే ఇది అని మోడీని తెగ పొగుడుతూ ఉన్నాడు. అసలు మోడీకి దురంధర్కి ఏంట్రా సంబంధం అంటే ఈ అంధభక్తులకు ఒక్కడికి కూడా అర్థం కాదు. అసలు దురంధర్ ఎక్కడున్నాడు రా, మోడీ ఎప్పుడు వచ్చాడు రా, అసలు స్పై రా ఇప్పుడు రా నెలకొల్పింది అంటే మాకేం తెలియదు, మాకన్నీ మోడీ అంటారు. అదే బుర్ర తక్కువ ఎదవల్లారా, అందుకే రా చదువుకోమనేది మిమ్మల్ని అని చెప్తే చదువుకోరు ఒక్కడు కూడా. చదువుకుంటే కదా తెలిసేది. మరి ఇటువంటి బుర్ర తక్కువ ఎదవలు మొత్తాన్ని మనం తీసుకొచ్చి నిజంగా భారతదేశంలో చదువు లేని వింత జంతువుల్ని తీసుకొచ్చి మనం దురంధర్ మూవీ చూపిస్తే అదంతా మోడీ గొప్పతనం అనుకుంటారు. కానీ వాస్తవంగా రాణి ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ అనే విషయం ఎవరికైనా తెలుసా? ఇప్పుడు రాణి ఏర్పాటు చేసింది ఎవరు? రీసెర్చ్ అండ్ ఎనలైజేషన్ వింగ్ రాణి ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ గారు రెజిమ్ లో. ఆ ఇందిరాగాంధీ రెజిమ్ లో రాణి తయారు చేస్తే మోడీకి ఏందిరా సంబంధం అంటే ఒక్క అంధభక్తుడు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా రా ఎలా వర్కౌట్ అవుతుంది, రాని ఎలా ఎవరు స్థాపించారు, ఈ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో చీఫ్ ఎవరు, అసలు ఏ టైంలో ఈ రాని స్టార్ట్ చేశారన్న విషయం కనీసం ఒక్కడికి కూడా తెలియదు. 1960లో ఈ రాని తయారు చేయడం జరిగింది. అది September 21. ఈ విషయం వెళ్ళి ఇంటర్నెట్ లో కొడితే వచ్చేస్తుంది. పాకిస్తాన్ కి ఇండియాకి జరిగే వార్ జరిగే టైంలో, బంగ్లాదేశ్ కు సపోర్ట్ చేస్తున్న టైంలో 1971లో కూడా ఈ రా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అప్పుడు బీజేపీ ఎక్కడుందిరా నాయన? బీజేపీ ఎక్కడుంది చెప్పు? అసలు రాకి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఇప్పుడు అక్కడికి వెళ్ళి దురంధర్ అంత పనిచేసినప్పుడు అసలు బీజేపీ ఏమన్నా అధికారంలో ఉందా? అసలు బీజేపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? కానీ అంధభక్తులంతా బీజేపీ అంతా చేసింది, బీజేపీ దురంధర్ సినిమాలో దురంధర్ని పంపించింది అనుకుంటారు. కానీ ఈ స్టోరీ అంతా ఎప్పుడు జరిగిందో మినిమం బుద్ధి జ్ఞానం లేని ఈ ఎదవల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. కానీ సినిమాలో వాస్తవాలే చూపించారు. నిజంగానే 2008లో ముంబై తాజ్ హోటల్ పైన దాడి జరిగింది కదా. అప్పుడు టెర్రరిస్టులు విచక్షణ రహితంగా విచ్చలవిడిగా చాలా మందిని ఓచకోత కోసిన ఘటన మనకు తెలుసు. అందులో ఎనర్జీ కమాండ్స్ కష్టపడి కాపాడిన విషయాలు మనకు తెలుసు. అదేవిధంగా ఎంతమంది ఆ ఘటనలో విదేశీయులు, స్వదేశీయులు చనిపోయారో మనకి తెలుసు. ఆ 2008 ఘటన తర్వాత కసాబ్ అనే ఒక టెర్రరిస్ట్ ని ప్రాణాలతో పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కసాబ్ ని చాలా రోజులు విచారించడం జరిగింది. ఆ విచారణలో ఆయన చికెన్, మటన్ కావాలి, బిర్యానీలు కావాలని అడ్డుపడుతున్నాడంటూ వార్తలు కూడా రావడం జరిగింది. ఆ క్రమంలో కసాబ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నది ఎవరు? ఏ గవర్నమెంట్ ఉంది అప్పుడు? మన్మోహన్ సింగ్ గారు అప్పుడు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడున్న గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఈ కసాబ్ ని ప్రాణాలతో పట్టుకుని ఆ తర్వాత 2009లో రెహమాన్ డకాయత్ మనకి చూపిస్తా ఉంటారు కదా సినిమాలో. 2009లో వాడిని లేపేశారు. ఈ కసాబ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత 2009లో ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మేజర్ ఇక్బాల్ గాడు ఉన్నాడు కదా, 2011లో వాడి చంపేశారు. అప్పుడే గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మన్మోహన్ సింగ్ గారే ఉన్నారు. ఆ తర్వాత అశ్వత్ పప్పు మన సినిమాలో చూసాం కదా, 2013లో లేపేశారు. ఆ 2013లో లేపేసింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఆ తర్వాత ఎస్పీ చౌదరి ఉన్నాడు కదా, ఆడిని 2014లో చంపేశారు. ఇప్పుడు 2009లో రెహమాన్ దగ్గరని చంపేసిన, 2011లో ఇక్బాల్ని చంపేసిన, 2013లో అషద్ పప్పుని చంపేసిన, అస్లాం సౌదరిని 2014లో లేపేసిన. ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కదా జరిగింది. దానికి బీజేపీకి, మోడీకి ఏంటి సంబంధం?
అప్పుడున్న ఎవరి చేతిలో ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ చేతిలో ఉంది కదా! ఎప్పుడైతే ఈ టెర్రరిస్ట్‌ని పట్టుకున్నారో, అప్పుడు కదా వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళందరినీ సీక్రెట్ ఏజెంట్స్ వెళ్లి పహారా కాసి మరీ లేపేసింది. మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత కష్టపడి ఈ టెర్రరిస్టులందరిని చంపితే మోడీ గవర్నమెంట్‌కి ఎందుకొస్తుంది? ఇంత ఫేమ్ అండి ఆలోచిస్తే క్రెడిట్ చోరీ. దొంగతనం చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి నిర్మించిన రాని కావచ్చు, వాళ్ళ సీక్రెట్ ఏజెంట్స్ కావచ్చు, వీళ్ళంతా 1962 నుంచి వాళ్ళు ఫీల్డ్‌లో ఉంటే, బంగ్లాదేశ్, పాకిస్తాన్ యుద్ధం దగ్గర నుంచి వాళ్ళు అనేది ఎస్టాబ్లిష్ చేసి నడిపిస్తూ ఉంటే, ఇప్పుడు ఆ చేతిలో ఓడిపోయినటువంటి పాకిస్తాన్‌లో చనిపోయినటువంటి వారిని చూయించి, ఆ క్రెడిట్ ఏదో మెయిన్ చేసినట్టుగా బీజేపీ గవర్నమెంట్ సంకలు గొద్దుకుంటూ మోడీకి భజన చేస్తుంటే సిగ్గేస్తుంది నాకైతే. కనీసం పెహల్గాం కానీ, ఈ అటాక్‌లో జరిగిన టెర్రరిస్టులు ఇప్పటివరకు పట్టుకోవడం చేత కానీ మోడీ గవర్నమెంట్ ఇక్కడి నుంచి ఘర్ ఘర్‌కే గుస్కే మారేగా ఈ నయా ఇండియా హై అని చెప్పినటువంటి మన్మోహన్ సింగ్ మనస్తత్వాన్ని, మనసులో మాటని ప్రతిబింబించేలాగా ప్రతి ఇంటిలో పాకిస్తాన్‌కి వెళ్ళి టెర్రరిస్టుల్ని ఐడెంటిఫై చేసి ఏది చంపింది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే, కనీసం పెహల్గాం దాడి, అదేవిధంగా పుల్వామా అటాక్ లో జరిగిన ఒక్క టెర్రరిస్ట్ కూడా పట్టుకోవడం చేత కానీ మోడీ గవర్నమెంట్ కి క్రెడిట్స్ ఇస్తూ దురంధర్ అంటూ సినిమాలు తీసి అదేదో బీజేపీ గవర్నమెంట్ కి ఫేవర్ గా చేస్తుంటే సిగ్గని పెంచట్లేదా అని అడగాలనిపిస్తుంది. ఆ తర్వాత 2014 తర్వాత మళ్ళీ అధికారంలోకి రాగానే బీజేపీ చేసింది ఏందా? ఫస్ట్ డిమానిటైజేషన్ చేసి మన జేబులకు బొక్క పెట్టి డబ్బులు మొత్తం సర్వనాశనం చేసి ప్రజల్ని ఇబ్బందుల మీద ఇబ్బందులు పెట్టి చివరికి వాళ్ళకి కావాల్సిన డబ్బులు ప్రింట్ చేసుకొని వాళ్ళ డబ్బులు మాత్రం అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీని కాపాడుకుంటూ వెళ్ళారు. అఫ్ కోర్స్ దీనివల్ల పాకిస్తాన్ లో ప్రింట్ అయిన కొంత కరెన్సీని బ్లాక్ చేసి ఉండొచ్చు, కొంచెం 80 నుంచి 1,00,000 కోట్ల వరకు. కానీ ఇండియాలో అంతకు మించి నల్లధనం ఉంది కదా. మరి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తా నల్లధనాన్ని తీసుకొచ్చి అని చెప్పిన మోడీ మాటలు మట్టిలో కలిసిపోలేదా? చేతకాని గవర్నమెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గులేక రాష్ట్రాల మధ్య విద్వేషాలు రేగొట్టేలాగా కేరళ ఫైల్స్ అని, కాశ్మీరీ ఫైల్స్ అని, దురంధర్ అని ఇట్లా పిచ్చి పిచ్చి మూవీస్ తీసి ఏదైతే ప్రజలు ఎక్కువగా ఆదరిస్తూ ఎంటర్టైన్ అవుతారో వాటి ద్వారా మతతత్వాన్ని, ఈ జాతీయ భావాన్ని తగ్గించే విధంగా సెల్ఫ్ డబ్బా సినిమాలు తీసి దేశ ప్రజల్ని మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి ఒకానొక పార్టీ బీజేపీ అనే విషయం మీకు అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అర్థమవుతుంది కదా? మొత్తం చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే. దురంధర్లు మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నారు. నోరు మెదపటి మన్మోహన్ సింగ్ ఒక రోబో 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 అని చెప్పారు. ఆ రోబో గవర్నమెంట్ లోనే ఎన్ని పనులు చేసిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు దురంధర్ మూవీలో ఏ వ్యక్తినైతే చంపుతూ అది మా లిస్ట్ లో మేము చంపామని బీజేపీ చెప్తుందో వాళ్ళంతా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఆ పాకిస్తాన్ లో దూరి వాళ్ళలో మమేకమై వాళ్ళతో కలిసి వాళ్ళనే చంపేసినటువంటి గొప్ప దేశభక్తుల్ని తయారు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అర్థం చేసుకోవాలని కోరుకుంటూ చెత్త ప్రోపగండాలని కనీసం నమ్మొద్దని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.